కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ తండ్రి, నానమ్మ ఈ దేశానికి వారి ప్రాణాలు త్యాగం చేశారని, అటువంటి వారిని పట్టుకుని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, మాట్లాడకండి, లేకపోతే మీ నానమ్మకు పట్టిన గతే పడుతుంది అని నీచమైన వ్యాఖ్యలు చేశారని తెలిపారు. దేశంలో రాజకీయాలు ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఎప్పుడు దిగజారలేదని తెలిపారు. బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని కాంగ్రెస్ వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దొరబాబు, శివ గణేష్, ఏపీ జనరల్ సెక్రటరీ నక్కా సత్యనారాయణ, పిసిసి మెంబర్ పొలిశెట్టి శ్రీనివాసరావు, డిసిసి ఉపాధ్యక్షుడు పప్సినేడి కృష్ణ, జిల్లా జనరల్ సెక్రటరీ బండారి జయప్రకాష్, పిల్లి చిన్న, తాళ్లరి రాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని మహారాష్ట్ర ప్రభుత్వంలోని శివసేన సిండే వర్గానికి సంబంధించిన సంజయ్ గైక్వాడ్ చాలా దారుణంగా మాట్లాడి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరియు ఆర్ఎస్ఎస్లోని నాయకులు, బీజేపీ నాయకులు ఇబ్బందికరంగా చాలా దారుణంగా మాట్లాడిన మాటల్లో ఇబ్బంది పెట్టిన విషయాల గురించి మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి నిరసన తెలియజేస్తూ ఈరోజు ఊరేగింపుగా 3వ పట్టణ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారి అందరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారి మీద ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుచిత వ్యాఖ్యలు అంటే ఆయన మీ నానమ్మలాగా నువ్వు పోతావు అని చెబుతూ ఇంకా అనేక రకాలైనటువంటి దేశద్రోహి మరి ఇతన్ని ఒక టెర్రరిస్ట్గా అభివర్ణిస్తూ మాట్లాడిన సంజయ్ గైట్ గారిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము వేళ నేషనల్ వైజ్ చేస్తున్నాం ఈ ఉద్యమం. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్లోనూ మేము కంప్లైంట్ ఇస్తున్నాం. ఆర్ఎస్ఎస్ రాహుల్ గాంధీని ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. జై కాంగ్రెస్.